మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక హనుమకొండ, వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రం లోపల భారీగా భక్తజనం క్యూ కట్టి స్వామివారిని దర్శించుకుంటూ దాదాపు 2-3 గంటలుగా క్యూ లైన్లో నిల్చుని స్వామివారిని దర్శించుకుంటూ అభిషేకాలు చేస్తూ పూర్తిగా మహాశివరాత్రి పర్వదినం శోభాయమానంగా అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రధాన శైవాలయం అయినటువంటి వరంగల్లోని 1000 స్తంభాల ఆలయము, భద్రకాళి ఆలయము, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిద్ధేశ్వర ఆలయం కూడా పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతోంది. అదేవిధంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలోనూ, దాంతోపాటుగా రామప్ప ప్రాచీన శైవక్షేత్రం రామప్ప ఆలయంలోనూ కూడా భక్తుల రద్దీ ఉదయం నుంచే భారీగా కొనసాగుతోంది. హనుమకొండ, వరంగల్లోనే ప్రాచీన శైవ క్షేత్రాలు అధికంగా ఉండడంతో పోలీసులు కూడా భారీ భద్రత కొనసాగిస్తుంది. ఇక మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అసలు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? ప్రస్తుతం మనతో పూజారు ఉన్నారు. చెప్పండి, అసలు ఎట్లా ఉంది తాకిడి భక్తులు? ఈ స్వయంభూలింగము దక్షిణ కాశికా పేరు గాంచింది. ఇది క్రీస్తు పూర్వం ఉద్భవించినటువంటి లింగం. ఇది ఈ మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా పౌర్ణమి నుంచి అమావాస్య వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాము. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం అనగా ప్రత్యేక అభిషేకము, అలంకరణ, అన్నదానము నిర్వహిస్తాము. మాగా బహుళ దశమి రోజు కళ్యాణ మహోత్సవం, మంగళవారం నాడు కళ్యాణ మహోత్సవం నిర్వహించాము. సుమారు 2000 మంది భక్తులు కళ్యాణం తిలకించారు. వారికి తదనంతరం అన్నదానం కూడా ఏర్పాటు చేశాము. ఈ యొక్క శివరాత్రి, మహాశివరాత్రి ఈరోజు శుక్రవారం వచ్చుడు కూడా ఒక విశేషమని చెప్పవచ్చును. ఎందుకంటే శంకరుడు అర్ధనారీశ్వరుడు, శివపార్వతులు ఇద్దరు సగభాగంలో ఉంటారు కాబట్టి ఈరోజు శుక్రవారం శివరాత్రి వచ్చింది కాబట్టి ఈరోజు అర్ధనారీశ్వరుని దర్శనం అయినంత భక్తులు భావిస్తారు. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్క భక్తుడు స్వతహా గర్భాలయాలకు వెళ్ళి అభిషేకం చేసుకునే విధంగా వారి యొక్క తెచ్చుకున్నటువంటి పంచామృతం కానీ, పళ్ళ రసం కానివ్వండి, ఏదైనా అభిషేకానికి సంబంధించిన సామాగ్రి ఏదైనా వాళ్ళే సొంతంగా నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేశాము. ఈ రాత్రి లింగోద్భవం అనే భస్మాభిషేకం, మనకు దక్షిణ భారతదేశంలో భస్మాభిషేకం నిర్వహించే ఏకైక దేవాలయం ఇదే. మనకు ఉజ్జయిన్లో జరుగుతుంది. మళ్ళీ ఈ దక్షిణ భారతదేశంలో మన సిద్ధేశ్వర స్వామివారికే 50 కిలోల భస్మంతో భస్మాభిషేకం నిర్వహిస్తాము. ఉదయం శాంతి అన్న పూజ కూడా ఏర్పాటు చేశాము. ఈ భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చలవ పందిళ్ళు, టెంట్లు, మంచినీటి సౌకర్యము ఏర్పాటు చేశాము. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఎండోమెంట్ వారు, మున్సిపాలిటీ వారు కూడా మనకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. ఇది చూసాము. ఈ రోజున ఇక మహాఘట్టమైనటువంటి లింగోద్భవ కాలాన్ని కూడా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో ఓరుగల్లు జిల్లా కూడా ఇటు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు కూడా సిద్ధమవుతోంది. పలు స్వచ్ఛంద సంస్థలు, ఆర్గనైజేషన్స్ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దాంతోపాటు వరంగల్ ట్రై సిటీ పరిధి లోపల ఈరోజు ట్రాఫిక్ ఆంక్షలు రేపు ఉదయం 10 గంటల వరకు కూడా విధించడం జరిగింది. టౌన్ లోపలికి ఎంట్రీ కాకుండా కూడా పూర్తిగా భారీ వాహనాలు కూడా అంటర్ రోడ్ నుంచి మళ్లిస్తూ పూర్తిగా అటు వరంగల్, హనుమకొండ పూర్తి సిటీ కూడా ప్రధానంగా భక్తులతోనే కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక లింగోద్భవ కాలం సమయానికి కూడా ఈ యొక్క అభిషేకాలు, అర్చనలు కొనసాగుతూనే ఉంటాయి. దాంతోపాటు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా కొనసాగేటువంటి పరిస్థితి ఓరుగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, హన్మకొండ.